హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ప్రీవియస్ డేట్లో వచ్చినటువంటి తెలుగు బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 15th ఆఫ్టర్నూన్ సెషన్లో పేపర్ 2A వాళ్ళకి వచ్చినటువంటి తెలుగు పేపర్ అండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, తెలుగులో తొలి యాత్రాజ్ రచయిత్రి. ఫస్ట్ క్వశ్చన్, తెలుగులో తొలి యాత్రా రచయిత్రి శ్రీమతి పోతం జానకమ్మ. అంతకు ముందు నుండే పురుషులు రాసిన యాత్రా రచనలు ఉన్న ఒక మహిళ రచించిన తొలి యాత్రా రచన గ్రంథం ఇదే. 1873-74లో భారతదేశం నుంచి కొందరు వ్యాపారులు లండన్ వెళ్తుండగా వారితో పాటు జానకమ్మ, రాఘవయ్య దంపతులు కూడా ఇంగ్లాండ్ వెళ్ళారు. జానకమ్మ తెలుగులో రాసుకున్న తన యాత్రానుభవాన్ని పిక్చర్స్ ఆఫ్ ఇంగ్లాండ్ అనే పేరుతో తనే ఆంగ్లంలోకి అనువదించి 1876లో ప్రచురించారు. 146 సంవత్సరాల తర్వాత కాళిదాసు పురుషోత్తం ఈ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారు. పై గద్యం ఆధారంగా క్రింది వాటిలో సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 3. తెలుగులో తొలి యాత్రా గ్రంథం జానకమ్మ ఇంగ్లాండ్ యాత్ర. నెక్స్ట్ 1, వ్యక్తులను సాంఘికీకరణం చేయడంలో ప్రసార మాధ్యమాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. నేటి ఆధునిక సమాజంలో రేడియో, దూరదర్శన్, వార్తాపత్రికలు, సెల్ ఫోన్, చలనచిత్రాలు, ఇంటర్నెట్ వ్యక్తులకు వివిధ దేశాల సాంస్కృతిక అంశాలు, జీవన విధానాలు, అలవాట్లు, సంప్రదాయాలతో పాటు సమాజంలోని మార్పులను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ సామాజిక వికాసానికి తోడ్పడుతున్నాయి. ఖగోళ ఉపగ్రహ సాంకేతికత ప్రపంచాన్ని ఒక చిన్న గ్రామంగా మార్చివేసింది. అంటే ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా క్షణంలో ప్రజలు ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్నారు. ప్రపంచం ఒక చిన్న గ్రామంగా మారిపోవడం అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2. ప్రపంచంలో ఏం జరిగినా క్షణంలో అందరికీ తెలియడం. నెక్స్ట్ 1, అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెడతెగక పారు నేరును ద్విజుడున్. జొప్పడిన యూరు నుండుము చొప్పడకున్నట్టి యూరు జొరకుము సుమతి. ఈ పద్యం ఆధారంగా సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 2. అప్పిచ్చువాడే వైద్యుడు. నెక్స్ట్ 1, మధుర భాషితములు మాణిక్యముల వోలే శృతి నలంకరించి మతి వసించు. మంజులములు గాని మాటలు నిలువవు విశ్వహిత చరిత్ర వినరమిత్ర. పై పద్యంలో చెవి అనే అర్థం వచ్చే పదం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 శృతి. నెక్స్ట్ 1, నీ కీర్తి పాల వలె తెల్లగా ఉంది. ఈ వాక్యంలో ఉపమా వాచకానికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 2 వలె. వలె అనేది ఉపమా వాచకం. నెక్స్ట్ 1, పాపం, దురితం ఈ పదాలకు సరైన పర్యాయ పదం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 అగము. నెక్స్ట్ 1, సుభాషితాలు పాఠ్యాంశ ఇతివృత్తం. సుభాషితాలు పాఠ్యాంశ ఇతివృత్తం. ఆప్షన్ 4 నైతిక విలువలు. నెక్స్ట్ 1, సేద్యం, వాణిజ్యం పదాలకు సరైన నానార్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 అనృతం. నెక్స్ట్ 1, చంద్రోదయం వల్ల ఎక్కువ వృద్ధి పొందేది అనే వ్యుత్పత్తార్థం గల పదం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 సముద్రం. నెక్స్ట్ 1, అక్షరం గుండ్రంగా ఉంది. గీత గీసిన పదానికి వికృతి. అక్షరం అనే పదానికి వికృతి. ఆప్షన్ 4 అక్కరం. నెక్స్ట్ 1, కాలధర్మం చెందు అనే జాతీయానికి అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 మరణించడం.
నెక్స్ట్ వన్, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇది ఒక. ఆన్సర్ ఆప్షన్ 3 సామెత. నెక్స్ట్ వన్, తల్లి ప్రేమను గొప్పతనాన్ని తెలియచేయడం ఈ పాఠం ఉద్దేశం. ఆన్సర్ ఆప్షన్ 2 అమ్మ ఒడి. నెక్స్ట్ వన్, ఊరంతటికి ఒకటే దుప్పటి. ఊరంతటికి ఒకటే దుప్పటి అనేది పొడుపు కథ. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నేటి కాలంలో యువత నీతి నియమాలకు తిలోదకాలు ఇస్తోంది. గీత గీసిన పదం ఏ సంధి? తిలోదకాలు అనేది గుణసంధి. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అవ్యయీభావ సమాసానికి చెందిన పదం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 అనురూపం. నెక్స్ట్ వన్, తత్పరత పదానికి అర్థం. ఆన్సర్ ఆప్షన్ 1 ఆసక్తి. నెక్స్ట్ వన్, గీత చదువుతూ రాస్తున్నది ఏ వాక్యం? ఇక్కడ తూ అనేటువంటి ప్రత్యయం వచ్చింది కాబట్టి ఇది శత్రార్థకం. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అందరూ పద్యం చదవండి అనేది ఏ వాక్యం? ఆన్సర్ ఆప్షన్ 1 విద్యార్థకం. నెక్స్ట్ వన్, తొలి తెలుగు ప్రబంధం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 మనుచరిత్ర. నెక్స్ట్ వన్, చిన్న కథ కొన్ని పాత్రలు పరిమిత పద్యాలు ఉన్న రచన ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఖండకావ్యం. నెక్స్ట్ వన్, అనుభవాలు జ్ఞాపకాలు ఎవరి ఆత్మకథ? ఆన్సర్ ఆప్షన్ 1 శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. నెక్స్ట్ వన్, దిగులుంబాపి పినాక పానికొక సందేశంబు నందింతువా ఈ పద్యపాదం అనేది దేనికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ 1 మత్తేబం. నెక్స్ట్ వన్, శ్రీకృష్ణుడికి శౌరి అనే పేరు ఇలా వచ్చింది. ఆన్సర్ ఆప్షన్ 2 సూర్యుని మనవుడు కాబట్టి. నెక్స్ట్ వన్, అత్యంత సంధి పదంలోని పూర్వస్వరం ఏది? దీన్ని మనం అతి ప్లస్ అంత అని విడదీస్తాము. ఇందులో పూర్వస్వరం తి అంటే తీలో ఈ అనేది ఉంటుంది కాబట్టి దీనికి ఆన్సరు ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, నాకు తెలుగు సినిమాలంటే ఇష్టం అని సుమతి అన్నది. ఈ వాక్యానికి పరోక్ష కథనం. ఆన్సర్ ఆప్షన్ 2 తనకు తెలుగు సినిమాలంటే ఇష్టమని సుమతి అన్నది. నెక్స్ట్ వన్, వాకలహము సమాసం పేరు. ఆన్సర్ ఆప్షన్ 2 తృతీయ తత్పురుష సమాసం. నెక్స్ట్ వన్, క్రింది పదాలలో వ్యతిరేకార్థక క్రియాపదం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఆగక. నెక్స్ట్ వన్, మకరంద బిందు బృంద రసచందన సుందరమగు ఈ వాక్యంలో అలంకారం. ఆన్సర్ ఆప్షన్ 4 వృత్యానుప్రాస అలంకారం. ఇక్కడ దా అనేటువంటి పదం అనేకసార్లు రిపీట్ అయ్యింది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. నెక్స్ట్ వన్, సామాన్య వాక్యాలు సంశ్లిష్ట వాక్యాలుగా ఏర్పడేటప్పుడు కలిగే మార్పు. ఆన్సర్ ఆప్షన్ 2 ఉపవాక్యాల్లో సమాపక క్రియలు అసమాపక క్రియలుగా మారుతాయి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.